దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయముతో దుష్ట ప్రణాళికలతో పాండవుల రాజ్యము ఆక్రమింపదలచిన విషయము సర్వవిదితమే. కనుక దుర్యోధనుని పక్షములో చేరిన వ్యక్తులందరూ ఒక్కటే కోవకు చెందినవారై ఉండవలెను. యుద్ధమును ప్రారంభించుటకు ముందుగానే ఎవరెవరు గలరో ఎరుగుటకు అర్జునుడు యుద్ధరంగములో వారిని చూడదలిచెను. అంతేగాని వారితో శాంతి మంతనములు జరుపు ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణుడు తమ వైపున ఉండుట చేత విజయము తథ్యమను పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ తాను ఎదురింపబోతున్న వారి శక్తిని అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలచననేది కూడా వాస్తవం. అర్జునుడు గూఢాకేశుడుగా పేర్కొనబడెను. గుడాక అనగా నిద్ర. నిద్రను జయించినవాడు గూఢాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అను అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండిటినీ జయించగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుట చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైనను మరువకుండెను. అదే భక్తుని స్వభావం. నిద్రలోనైనను లేదా మెలకువలోనైనను భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరించకుండా ఉండలేడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణున్నే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను రెండిటినీ సులభముగా జయించగలుగును. ఇదే శ్రీకృష్ణ చైతన్యము లేదా సమాధిగా పిలువబడును. జీవులందరి ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు హృషికేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల మధ్య రథము నిలుపు మనుటలో అర్జునుని ఉద్దేశమును గ్రహించగలిగెను. కనుకనే అతడు ఇట్లు చేసి దముగా పలికెను. సమస్త జీవులలో నెలకొనిన పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని మనస్సులోని ఆలోచనలను గ్రహించగలిగెను. ఈ సందర్భములో ప్రయోగించబడిన హృషికేశ అను పద ప్రయోగము భగవానుడు సమస్తమును ఎరుగునని సూచించును. అట్లే అర్జునుని విషయములో పార్థ లేక కుంతీపుత్రుడు లేదా పృథ అను పదము కూడా అట్లే ప్రాధాన్యతను కలిగి ఉండెను. అర్జునుడు తన తండ్రి వసుదేవునికి సోదరి అయిన పృథకు పుత్రుడగుట చేత ఒక మిత్రునిగా తాను అతనికి సారథి అయ్యేందుకు అంగీకరించితినని శ్రీకృష్ణుడు చెప్పదలిచెను. కురువంశీయులందరినీ చూడు అని అర్జునునికి చెప్పుటలో శ్రీకృష్ణుని ఉద్దేశమేమిటి? అర్జునుడు అక్కడనే యుద్ధమును నిలిపివేయవలెనని కోరుతుండెనా? తన మేనత్త కుమారుడైన అర్జునుడు అట్లు చేయునని శ్రీకృష్ణుడు ఎన్నడూనూ భావించలేదు. ఈ విధముగా అర్జునుని మనోభావమును స్నేహపూరితమైన హాస్య ధోరణిలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగానే ప్రకటించెను.